నేను పేపర్లో టీవీలో కానీ అక్కడ చెప్పినటువంటి అధికారులు, నేను పోలీస్ డిపార్ట్మెంటుకు డీజీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా? కోర్టు చెప్పింది ట్రస్ట్ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ అలో చేయొద్దని ఎక్కడని చెప్పిందా? ఒకవేళ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమన్నా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి, మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది, తీసుకుపోయి పూజ చేపిస్తే సరిపోతుండే. మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు, అతను నోరు జారిండు, మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డటువంటి సంఘటన మనం నిన్న చూసినాం. దీనికి ఏం అవసరము? మళ్ళీ మీరు కేసులు పెట్టవలసిన అవసరం ఏంది? ఆయన నోరు జారే అవసరం ఏముంది? దానికి మీరు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కెళ్ళడం ఏంది? అతను ఉన్నాడు, వాళ్ళ భార్య ఉన్నది, ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నది, బిడ్డ ఉన్నది. అంటే ఏం చేయాలనుకుంటుంది ఈ రాష్ట్రాన్ని? అంటే ఒక నియోజకవర్గంలో తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో నేను దేవుడి దర్శనానికి పోతా అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయి చేపించి పంపించేది ఉండే కదా. ఇదంతా రాదాంతం చేయవలసినటువంటి అవసరం వారికి ఉండేది కాదు, మీకు ఉండేది కాదు కదా. ఇప్పుడు మేము నిరసన చేస్తా అంటే అరెస్ట్ చేస్తారు కదా, అది మీ చేతుల పని కదా. ఒక బాధ్యత గల శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో దేవుణ్ణి మొక్కుకునే రైట్ కూడా లేదని చెప్పేటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గం ఈ దేశ చరిత్రలో నేను మాత్రం ఎప్పుడు చూడలే. ఎవ్రీ నైట్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తప్పకుండా ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణంలో ఏమన్నా 2-3 గ్రూపులు ఉండి విభేదాలు ఉన్నా కూడా వాళ్ళని దర్శనం చేపించి ఇతను కూడా తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఓడిచిపోయే అటువంటి దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి, రెండోది ఇక్కడ కేసీఆర్ గారి పట్ల నిన్న మొన్న జరిగిన పరిణామాల పట్ల చట్టం చాలా క్లియర్గా అడ్వకేట్లు చాలామంది మాట్లాడుతారు, మీడియాలో సోషల్